కూటమి ధీమా, వైసీపీ వ్యూహం గెలుపెవరిది? రాష్ట్రంలో మరో 2 నెలల్లో స్థానిక సమరం. కానీ సీన్ మొత్తం ఊహించని మలుపు తిరిగింది. ఈసారి ఈవీఎంల మోతలేదు, రంగంలోకి దిగుతుంది పాత బ్యాలెట్ పేపరే. మరి ఈ పాత పద్ధతి ఎవరి రాజకీయ భవిష్యత్తును మార్చబోతుంది? బ్యాలెట్ వైపే మొగ్గు చూపిన ఎన్నికల సంఘం నిర్ణయం వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? సాధారణంగా ఎన్నికలు అనగానే ఈవీఎంలే గుర్తొస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో సరిపడా యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్ విధానానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈవీఎం వద్ద ఓటరు తీసుకునే క్షణిక భావోద్వేగ నిర్ణయానికి బ్యాలెట్ పేపర్ పై ముద్ర వేసేటప్పుడు ఆచితూచి ఆలోచించే తీరుకు చాలా తేడా ఉంటుందనేది విశ్లేషకుల మాట. మరి మొదటి నుంచి బ్యాలెట్ విధానాన్ని డిమాండ్ చేస్తున్న వైసీపీకి ఇది నిజంగా కలిసి వస్తుందా, లేక వ్యూహం తిరగబడుతుందా? గతంలో తాము అందించిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని వైసీపీ గట్టిగా నమ్ముతుంది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందిన గ్రామీణ పేద ఓటర్లంతా తమ వైపే నిలబడతారనేది వారి బలమైన విశ్వాసం. మరోవైపు కూటమి ఆలోచన వేరేలా ఉంది. కేవలం సంక్షేమమే కాదు, పల్లెల్లో రోడ్లు, మౌలిక వస్తువులు, పెట్టుబడులు, యువతకు కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అంతే ముఖ్యమని కూటమి స్పష్టం చేస్తుంది. సంక్షేమంతో కూడిన సమగ్రాభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతుంది. కూటమి ప్రభుత్వ 2.5 ఏళ్ల పాలన, సీఎం చంద్రబాబు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో మంచి నమ్మకాన్ని పెంచాయి. అందుకే ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు పెడతామన్న ప్రభుత్వం ఏమాత్రం అడ్డు చెప్పలేదు. బ్యాలెట్ పద్ధతిలోనూ గెలిస్తే తమ పాలనపై ప్రజలకు పూర్తి మద్దతు ఉందని స్పష్టంగా నిరూపించుకోవచ్చని కూటమి నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమయ్యే గ్రామీణ ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది? గత సంక్షేమ నినాదానికా, లేక సంక్షేమంతో కూడిన అభివృద్ధి పాలనకా? ఈ స్థానిక పోరులో ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.